సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. చెప్పు రాసిన మరణ శాసనం. అవును, ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా చెప్పు కారణంగానే 2 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చెరువులో చెప్పు జారిందని ఒకరు, వారిని కాపాడటానికి వెళ్లి మరొకరు, ఇలా 2 వ్యక్తులు మృత్యువాత పడ్డ ఘటన అనంతపురం జిల్లా కుందర్పి మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. కుందర్పి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ స్కూల్లో విష్ణు అనే విద్యార్థి 6వ తరగతి చదువుతున్నాడు. ఇంటర్వెల్ సమయంలో బహిర్భూమి కోసం తోటి విద్యార్థులతో కలిసి విష్ణు వెళ్లాడు. ఈ సమయంలో స్థానికంగా ఉన్న చెరువులో విష్ణు చెప్పు కూరుకుపోయింది. దీంతో చెప్పును తీసుకునే క్రమంలో విష్ణు చెరువులో మునిగిపోయాడు. ఇక ఇదంతా దగ్గరలోనే ఉన్న నవీన్ అనే యువకుడు గమనించాడు. వెంటనే విష్ణును రక్షించే క్రమంలో చెరువులోకి దిగాడు. అయితే ప్రమాదవశాత్తు నవీన్ ఊబిలో ఇరుక్కున్నాడు. ఇది గమనించిన విద్యార్థులు విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పారు. వారు వచ్చి చూసేసరికి నవీన్ మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న విష్ణును ఆసుపత్రిలో చేర్పించారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విష్ణు కూడా మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పిల్లలైతే ఇంటర్వెల్ వదులుతానే ఇక్కడ పాస్ పోయడానికి ఇక్కడ వస్తుంటారు. ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు అనుకోకుండా బాత్రూమ్కి ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ రావడం జరిగిందని పిల్లలు చెప్తున్నారు. మనకి ప్రత్యక్ష సాక్షిలో ఇంకో పిల్లడు బాంతపడి వచ్చినాడు. సార్ కాలు జారింది, లోపలికి వెళ్ళిపోయాడు. వాడిని కాపాడడానికి ఇంకో అన్న కూడా వెళ్ళాడు. 2 లోపలికి పోయారు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాను. నాకు ఆ క్షణమే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను, దుంకాను, మొత్తం స్ట్రెచ్ చేయడం జరిగింది. స్ట్రెచ్ చేయడంలో 2 పిల్లల్ని నేను బయటకు ఎత్తి తీసుకొని వచ్చాము. ఒక పిల్లవాడు ఫస్ట్ చిన్న పిల్లవాడు దొరికాడు. వానికి ప్రాణం ఉందనే ఉద్దేశంతో వెంటనే తీసుకొని వచ్చి కింద కొద్దిగా ప్రథమ చికిత్స చేయడం జరిగింది. ఆ చికిత్సలో మొత్తం వాటర్ అన్ని బయటకు వచ్చాయి. కానీ ప్రాణం ఉందో లేదో తెలియదు. వెంటనే మేము అంబులెన్స్ దగ్గర తీసుకుని వెళ్ళి బండ్లో తీసుకుని వెళ్ళిపోయారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.